అలాగంటే మన జీవితంలో కూడా కొందరు మారతారు, కొందరు మారరు. ఎందుకు అలాగంటే అందరినీ దర్శిస్తాడు, అందరికీ తన వాక్కు వినిపిస్తాడు. కొందరు హృదయం మెత్తగా ఉంటుంది, లోబడతారు, కొందరు కఠినపరుచుకుంటారు. మెత్తని హృదయం గల వారిని దేవుడే ప్రేరేపిస్తాడు. ఈరోజు కూటానికి వచ్చి కూర్చున్నావు, రాత్రి ఆల్ నైట్కి వచ్చావు, ఎలా వచ్చావు, ఎలా కూర్చున్నావు? దేవుడే నీ హృదయాన్ని ప్రేరేపించాడు కాబట్టి ఇక్కడ దాకా రాగలిగావు. దేవుడు నీ హృదయాన్ని ప్రేరణ చేయకపోతే, బలపరచకపోతే రాలేవు నువ్వు. వెళ్ళు, ఆల్ నైట్కి వెళ్ళు, ఈరోజు నా సన్నిధికి రా, మిగిలిన పనులన్నీ పక్కన పెట్టు, నువ్వు నాతో గడుపు రా అని పట్టుకొచ్చాడు, ప్రేరేపించాడు. నీ హృదయం మెత్తనిది, లోబడింది, వచ్చి కూర్చున్నావు ఇక్కడ. అదే నేను వెళ్ళను అని కఠినపరుచుకుంటే తాడుగట్టి ఏడ్చుకొస్తాడా? పొరపాటును కూడా చేయడు, ప్రేరేపిస్తాడు. ప్రార్థన చేయమని ప్రేరేపిస్తాడు, వాక్యం చదవమని ప్రేరేపిస్తాడు, పరిశుద్ధతను కాచుకోమని ప్రేరేపిస్తాడు, నోరు కంట్రోల్ చేసుకోమని ప్రేరేపిస్తాడు, నీతి ప్రవర్తనను కాపాడుకోమని ప్రేరేపిస్తాడు, దుర్లాభమును అపేక్షించొద్దని ప్రేరేపిస్తాడు, దుర్లాభాన్ని విసర్జించు ప్రేరేపిస్తాడు. ప్రతి చోట నీతో మాట్లాడుతుంటాడు, చెప్తుంటాడు. విని లోబడి తప్పించుకుంటే ధన్యుడు, ధన్యురాలివి. మనసు కఠినపరుచుకుంటే దాని ఫలితాలు నువ్వు అనుభవించాల్సి ఉంటుంది. ఫలితాలు అనుభవించేటప్పుడు చెప్తాడు, వద్దని చెప్పా కదా, విన్నావా? కాబట్టి అనుభవించాల్సింది.